సో ఆ ముగ్గురిని అదే ప్రైవేట్ జెట్లో G8 సమిట్ జరిగే ప్లేస్కి తీసుకెళ్లి వాడి ప్లాన్ వాళ్ళతోనే ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఏం ప్లాన్? సరిగ్గా 28 ఈ ముగ్గురు వీల్ చైర్లో ఆ బిల్డింగ్ లోకి ఎంటర్ అవడానికి ట్రై చేస్తారు. సెక్యూరిటీ ఆపుతారు. అదే టైంలో వాళ్ళ బాడీకి ఉన్న బాంబ్స్ ని మనం రిమోట్ తో డీటోనేట్ చేస్తాం. బూమ్. మరి దానివల్ల పాకిస్తాన్కి వచ్చే లాభం ఏంటి? ఇండియా పాకిస్తాన్ దాడి చేసిందంటుంది, కానీ పాకిస్తాన్ దాడి చేసింది ఇండియానే ప్రూవ్ చేస్తుంది. ఎలా? ఆ ముగ్గురు పాకిస్తానీస్ అని వరల్డ్ మీడియా అనౌన్స్ చేశాక ఆ ముగ్గురు ఇండియన్ రా ఏజెంట్స్ అని ఎంక్వైరీ కమిటీ నమ్మేలా పాకిస్తాన్ సాక్ష్యాలు చూపిస్తుంది. పాకిస్తాన్ మీద బురద చల్లే ప్రయత్నం చేసిందని G8 కంట్రీస్ చెప్తాయి. ఆ తర్వాత ఇండియా ఎన్ని ఎవిడెన్స్ చూపించినా ఎవరు నమ్మరు. దీన్ని ఎలాగైనా ఆపాలి. అర్జున్ ఇంకా బతికే ఉన్నాడు. బతికే ఉండాలి బిలాల్ సాబ్. G8 సమిట్ దాడి తర్వాత అర్జున్ ఇక్కడే సీక్రెట్ మిషన్ లో ఉన్నాడని మన దగ్గరున్న వీడియో ఫుటేజ్ తో సహా G8 సమిట్ లో ప్రెజెంట్ చేస్తాం. దాడిలో చనిపోయిన బాంబర్స్ అర్జున్ టీమ్ అని, రా అని ఇండియన్ గవర్నమెంట్ ని నిలదీయాలని అడుగుదాం. అప్పుడు ఊపిరాడక కిలకిల కొట్టుకుంటుంది ఇండియా. సమిట్ కి ఒక్కరోజే ఉంది. అటు సుహైల్ పక్కన టోటల్ పాకిస్తాన్ గవర్నమెంట్ నిలబడింది. నీ పక్కన నేను తప్ప ఎవరూ లేరు. ఎలా ఫైట్ చేస్తావు అర్జున్? జుబేదా అబ్దుల్ సలీం సిరియా వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది తనే. అక్కడ నీకు తన హెల్ప్ అవసరం అవుతుంది. సర్దార్ ఏరియాలోనే FIA హెడ్ క్వార్టర్స్ పక్కన మన ఏజెంట్ ఒక అతను ఒకే షాప్ నడుపుతున్నాడు. యు గో అండ్ మీట్ హిమ్. హి విల్ గైడ్ యూ టు అవర్ లొకేషన్. కవర్ మాత్రమే బ్లో అయింది. మిషన్ చాణక్య ఇస్ ఆన్. నీ గెస్ కరెక్టే అర్జున్. మన వాళ్ళని 11:30కి కరాచీ నుంచి సింగపూర్ ప్రైవేట్ జెట్ లో తీసుకెళ్తున్నారు. షూర్ ఈస్ గోయింగ్ టు అటాక్ ద సమ్మిట్ అండ్ ఇండియాని బ్లేమ్ చేస్తాడు. ఐ నో వి ఆన్ ది థ్రెడ్ సార్, బట్ సోహెల్ తప్పకుండా తప్పు చేస్తాడు. హౌ కెన్ యూ బి సో ష్యూర్? ఈగో. అబ్దుల్ సలీం ని సిరియాకి పంపించిందే కరాచీలోని రా ఏజెంట్స్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి. మన రా ఏజెంట్స్ తోనే G8 సమిట్ డిస్టర్బ్ చేయాలనుకున్నాడు. అది మనం ఆపేశాం. ఆ ఈగోతో సోహెల్ అదే పని మన వాళ్ళతో ఎగ్జిక్యూట్ చేయడానికి ప్లాన్ చేశాడు. ఆల్ డాట్స్ ఆర్ నౌ కనెక్టెడ్ సార్. వాడి బలహీనత మన బలం ఒక్కటే, సోహెల్ ఈగో. సో ఇప్పుడు ఏం చేద్దాం? సోహెల్ మన వాళ్ళని ఎక్కడుంచాడో ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలిసినా వాడి సెక్యూరిటీ దాటి మనం లోపలికి వెళ్ళాం. ఎయిర్పోర్ట్ మొత్తం ISI కంట్రోల్ ఉంటుంది కాబట్టి మనకున్నది ఒక్కటే దారి. ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలోనే రెస్క్యూ చేయాలి. 11:30కి ఫ్లైట్ కాబట్టి 10:30కి ముందే మన వాళ్ళని మూవ్ చేస్తాడు. వాడి కార్స్ వహాబ్ రోడ్ సర్కిల్ దాటగానే మనం అటాక్ చేస్తాం. ఏం జరుగుతుందో తెలిసే లోపే వాడిని లేపేసి మన వాళ్ళని రెస్క్యూ చేస్తాం సార్. కరాచీలో ఉన్న మన ఏజెంట్స్ అందరినీ యాక్టివేట్ చేస్తాను. దే విల్ షాడో యూ ఇన్ ద మిషన్. థ్యాంక్ యూ సార్. Arjun, a convoy is leaving from Southwest building. I'm on the way, sir. Sir, Camp 7. God. Very intelligent. అర్జున్, కురేషికున్న 7 హౌసెస్ నుంచి ఒక్కొక్క కాన్వాయ్ బయటకు వచ్చింది. మన వాళ్ళు ఎందులో ఉన్నారో తెలియదు. ఎన్ని కాన్వాయ్స్ వచ్చినా చివరికి చేరాల్సింది ఎయిర్పోర్ట్ కేసు. దిల్ కన్వర్జ్ అట్ ది వహాబ్ జంక్షన్. అర్జున్, నువ్వు చెప్పినట్టే ఆల్ ద వెహికల్స్ ఆర్ కన్వర్జింగ్ టువర్డ్స్ వహాబ్ జంక్షన్. I can see them, sir.
already all the vehicles are taking different routes. We are running out of time. మన వాళ్ళు ఏ కార్లో ఉన్నారో తెలుసుకోకపోతే the mission is stop. కాన్వాయ్స్ అని ఒకే టైం స్టార్ట్ అవ్వలేదు సార్. దేర్ వాస్ ఎ డిలే. వెహికల్స్ ఏ రూట్ లో వెళ్తున్న విషయం మనకే కాదు సార్, వెహికల్స్ లో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళందరికీ సోయిల్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. కృప సార్, సోహెల్ ఏ కార్లో నుండి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడో ట్రాక్ చేయి. ఏ వెహికల్ కి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయనేది ముఖ్యం కాదు సార్, ఎక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయన్నదే ముఖ్యం. సోయిల్ ని కనుక మనం ఆపగలిగితే ఆటోమేటిక్ గా కాన్వాయ్ అయిపోతుంది. Get me the bloody gears on the cars. मस्जिद की गली में लो, लेकर आई टर्न इमीडिएटली. అర్జున్, అన్ని కార్స్ కి ఒకే చోట నుండి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. Sohail is instructing them 7 kilometers to your west. There is nothing here, sir. ఇన్స్ట్రక్షన్స్ అక్కడి నుండి వస్తున్నాయి. కమ్యూనికేషన్స్ రీరూట్ చేసి ఉంటాడు. దట్ ఇస్ సమ్వేర్ ఎల్స్. డైవర్ట్ హిమ్ టు ఈట్ అవర్ టైం. అర్జున్, మన వాళ్ళు ఎయిర్పోర్ట్ కి రీచ్ అయ్యారు. హరి అప్, వి డోంట్ హావ్ టైం. What the hell is సార్, వాడు ఎక్కడెక్కడ ఉన్నాడు? అర్జున్ ఆల్రెడీ మన వాళ్ళని ఫ్లైట్ ఎక్కించారు. సార్, వాడు కింద టన్నల్లో ఉన్నాడు. A small change in the plan, Dad. బాంబ్ బ్లాస్ట్ G8 సమిట్ జరిగే ప్లేస్ లో కాదు. క్యా? డెలిగేట్స్ ఉండే హోటల్లోనే బ్లాస్ట్ జరుగుతుంది. 180 డెలిగేట్స్, 3 బాంబ్స్. సోహెల్, క్యా హువా? Nothing. Dad, I'll call you back. The fight is on the runway already.